నాకైన నిర్వాణిని విచారించినం వ్రతభంగంబులు మానునట్టి వరదం వామాక్షుయుక్షించినం గత చేలాప్లవనంబునేడు వ్రతం భంగం పంచు శంకించికాల కథాత్మై సరశిలాలిం మృత్యు అని అంటున్నాడు. దాని అర్థం సీతాదర్శనం కోసం పోతే ఎన్నెన్నో చూడరాని చూస్తేనే ఏమిటి అని చెప్పని బాధపడుతూ వచ్చింది రామకార్యము కాబట్టి దాంట్లో ఏ దోషము లేదు, నా మనసు ఎక్కడా చెల్లించలేదు అని భావన చేస్తూ వాంతున ముందుకు సాగాడు. అమ్మా మీ వ్రతంలో దోషాన్ని దిద్ది ఫలితాన్ని ఇస్తాడు రామచంద్ర ప్రభు. మీ దృష్టి భగవంతుని మీద లేకపోతే ఆ దోషం మీ అందు ఉండిపోతుంది, ఫలితం రాదు. ఎందుకంటే ప్రతిబంధకంగా అది అర్థం వస్తుంది. అందుకే సృష్టి ఈశ్వరుని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే లోపల స్వామి పట్ల హనుమ అంత భక్తితో ఉన్నాడో వెంటనే బుద్ధికి ప్రచోదనం జరిగి ఆ విషయం జ్ఞాపకంలోకి వచ్చి నమస్కారం చేశాడు. వెంటనే అశోకవనానికి అలా నమస్కారం చేయగానే రామచంద్ర ప్రభువుకు వెంటనే కళ్ళు తెరవగానే ఎదురుగా అశోకవనం కనబడ్డది. అంటే స్వామిని ఎప్పుడైతే మనము త్రికరణ శుద్ధిగా ధ్యానం చేస్తామో మనము వెళ్ళాల్సినటువంటి దారి గోచరిస్తుంది. మనం ఏమి చేయాలని గోచరిస్తుంది, ఎదురు నడిపించాలని గోచరిస్తుంది. ఆ స్థితిలో వచ్చినటువంటి హనుమకు వెంటనే అశోకవనం కనబడ్డది. అంటాడు పుష్పావకీర్ణ శుభాశుభే హనుమాన్ మారుతాత్మజ అశోకవననీ గామాద్యేయత పుష్పామయూగిరిహి. మంచి మాట మాట్లాడుతున్నాడు హనుమ. ఒక ధనస్సు నుండి వినిర్ముక్తమైనటువంటి బాణం ఎలా వెలువడుతుందో అలా మరలా అశోకవనంలోకి వెళ్ళాడు. వెళ్ళి అశోకవనంలో దిగాడు. అక్కడ దిగేసరికి అక్కడి చెట్లన్నీ కదిలిపోయాయి. అలా కదలడం వలన ఆ చెట్ల నుండి రాలిన పుష్పాలన్నీ ఆయన మీద పడ్డాయి. ఇప్పుడు ఆయన పుష్పాలతో శోభిస్తున్న మొదలలే ఉన్నాడు స్వామి హనుమ. ఆయనలో ఉత్సాహం పెళ్ళిపుట్టింది. ఆయనకు అమ్మవారి అనుగ్రహం దగ్గరకు వచ్చేస్తుంది. సీతమ్మ తల్లి దర్శనం ఆ తపనతో ఉండి ఇక్కడ మహర్షి అంటారు స రామ రామ మహిషి రాఘవస్య ప్రియా సతీ సంచార కుశాల ఇక్కడ మహర్షి అంటున్నాడు రామా రామా అని పదప్రయోగం చేశాడు. త్యాగరాజు ఒక కీర్తనలో రామాని పరబ్రహ్మములకు పేరు, రామాని చపల సాక్షులకు పేరు. అయ్యవారి శక్తి స్వరూపము అమ్మవారు, అమ్మవారి శక్తి స్వరూపము అయ్యవారు. అవునా సీతమ్మ తల్లి కదిలి ముందుకు వెళ్ళాల్సిందే. ఆ రకంగా కదిలి ముందుకు వెళ్తున్నాడు స్వామి హనుమ. గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉన్నాడు? సీతమ్మ తల్లిని వెతుకుదామని హనుమ మిక్కిలి ఉత్సాహంతో ఆ చెట్టు మీద నుండి ఈ చెట్టు మీదికి, ఈ చెట్టు మీద నుండి ఆ చెట్టు మీదికి దూకిస్తూ పరమానందంగా అశోకవనాన్ని చూస్తున్నాడు. ప్రతి కొమ్మ కొమ్మ చాటున ఆకు చాటున కూడా వెతుకుతున్నాడు. ఏమో మాయావి రాక్షసుడు ఏదో చిన్న రూపేణ ఆకు చాటు దాచాడేమో. ఎలా కనబడాలి తల్లి? అనువు అనువు నా పెట్టుకున్నాడు కదా. నాకు ఆత్మ వచ్చింది అలా చేయాలి. ఆయన ఇంకెలా ఉన్నాడంటే ఆ చెట్టు మీదకి చెట్లు దుగిస్తున్నాయన చిన్న స్వరూపంతో చక్కగా ఉన్నాడు. మగడాల ముద్దు లాంటి మూతి, చిన్న స్వరూపము, తెల్లటి వస్త్రాన్ని కట్టుకున్నాడు. చిన్న కోటి పిల్లల, మనము చూస్తున్న కోతి పిల్ల మనకెంత అందంగా ఉందో అంతకంటే 1000 రెట్ల కాంతితో ఆ చిన్న కోటి పిల్ల కనబడుతుంది. మనం మామూలుగా చూసిన కోతి పిల్లే మహాద్భుతంగా కనబడుతుంది.
అలాంటి స్వయంగా అనుభవించారు. వారి యొక్క ఆత్మానురాగాన్ని పొందడానికి చేస్తున్నటువంటి హనుమ ప్రయత్నము ఇంకా చాలా ఆనందాన్ని ఇస్తుంది. హనుమకు ఇలాంటి బృహత్ కార్యక్రమం నా చేతుల మీద దొరకడం నేను అదృష్టవంతుని అని హనుమ పొందుతున్నాడు. ఇంత చిన్న కోతి పిల్లల ఉంది చెట్టు మీదకి దూకుతూ ఇంత సీతమ్మ ఉన్నదేమని చూస్తున్నాడు. చెప్పని చూస్తున్నాడు. ఎక్కడైనా కనబడుతుందేమని వెతుకుతూనే ఉన్నాడు. దైవానుగ్రహం ఆ చిన్న రూపము వర్ణించడానికి అడవి కాదు హనుమా అని ప్రార్థన చేస్తూ ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి అంటాడు, నిర్ధృతాకేశి యువతిం యథా ప్రతీతావర్ణక విస్మితా శుభాత్తవం తోష్టి నకైధాంతైవ వివక్షత. మంచి మాట మాట్లాడాడు. కొంచెం గడుసువాడైన భక్తుడు అశోకవనంలో అలా ఉండి అయిపోయిందట. ఆయన ఒక చెట్టు నుంచి మరొక చెట్టు ఉండడంలో పుష్పాలన్నీ రాలిపోయాయి, కొమ్మలన్నీ విరిగిపోయాయి. అలా ఎవరు వారి ఆయన అన్నాడు, ఇంకా ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీద దూకిస్తుండడంతో పుష్పాలన్నీ రాలిపోయి కొమ్మలన్నీ విరిగిపోతున్నాయి. అలా విరిగిస్తున్నాడు.